నీ వాగ్దాన నెరవేర్పు కోసం నీవు ప్రత్యేకంగా జీవించాలి కదా. నీ వాగ్దాన నెరవేర్పు కోసం నేను చాలా ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించడం అంటే ఎవరితో అది కాదు, ఎవరితో మాట్లాడకుండా ఉండడం, అందరికీ దూరంగా ఉండడం. ఇప్పుడు ఈ లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు సిద్ధపడాలి అనుకుంటే ఏం చేస్తావండి? ఫోన్ని పక్కన పెట్టేస్తావు. ఎందుకంటే ఆ ఫోన్ కన్నా గొప్పది జాబ్కి నేను సిద్ధపడితే నా కుటుంబం నిలబడుతుంది ఆర్థికంగా అని ఫోన్ను పక్కన పెట్టేస్తావు, టీవీని పక్కన పెట్టేస్తావు, ఎన్నో వాటిని కొన్ని నెలలు త్యాగం చేసేస్తావు, పక్క నుంచుతావు, కొన్ని నెలలు సంవత్సరాలు త్యాగం చేస్తావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అనుభవించే ఈ చిన్న చిన్న సంతోషాల కన్నా ఈ జాబ్ పొందుకుంటే నువ్వు శాశ్వతంగా జీవితాంతం ఈ లోకంలో ఉన్నప్పుడు సంతోషించవచ్చు. కాబట్టి నువ్వు వాటిని పక్కన పెట్టేస్తావు కదా. అలాగే నీ